అంటే మధుపర్కాలు అని అంటే వస్త్రాలకే మధుపర్కాలు అనేటువంటి పేరు పెట్టారు. పెళ్ళిళ్ళలో మధుపర్కము అని అంటే పెరుగు తేనె కలిసినటువంటి మిశ్రమం. కానీ మనం పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు, మధుపర్కాలు ఇచ్చారా అంటారు. అది మధుపర్కాలు ఇవ్వడం అంటే ఏమిటంటే మధుపర్కాలకు ఇచ్చేటప్పుడు ఇచ్చేటువంటి వస్త్రాలు అని అర్థం. ఆ తేనె పెరుగు కలిసినటువంటి ఆ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం కనుక ఆ వస్త్రాలకి మధుపర్క వస్త్రాలు అనేటువంటి పేరు వచ్చాయి. ఇప్పుడు ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా మనకు ఈ మధుపర్క వస్త్రాలను సమర్పిస్తారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. వారికి పైన పూజ స్వామివారి మూలవర్ల దర్శనం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన ఈ భద్రాచల క్షేత్రం యొక్క పునరభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మన కళ్యాణ మండపంలోకి రాబోతూ ఉన్నారు. వారితో పాటు అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇలాగ ఇంతమంది కలిసి ఈనాడు రాముని సేవలో తరించడం, రాముడికి చేసేటువంటి కైంకర్యం ఇది. రామచంద్రమూర్తి వీళ్ళందరినీ అంతా మన రాష్ట్రాన్ని అంతటిని కూడా చల్లగా చూస్తాడు అన్నమాట. అటువంటి ఒక గొప్ప భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి కలిగింది. ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. అన్నం మృత్యంతము జీవాతమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీణ వదయత్ సదస్య ఆర్యమణం పుష్యదినో సఖాయం కేవలాఘో భవతి కేవలాది కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్ పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః. మహాసంకల్పము అని ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ మహాసంకల్పము అంటే మనకు వైదిక ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉంటాము. కానీ ఇది వైదికమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ మహాసంకల్పం ఎప్పుడెప్పుడు పఠించాలి అంటే సముద్ర స్నానం చేసేటువంటి సమయంలో, అలాగే నదీ స్నానం చేసేటువంటి సమయంలో, గోదాన సమయంలో, అలాగే కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠించి దానం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. అదుగోండి దాన్ని అనుసరిస్తూనే మహాసంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మహాసంకల్పంలో ఉన్నటువంటి మరొక అంతరార్థము, ఉదాహరణకి మనం తొలిసారిగా సెల్ ఫోన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఒక్కసారి ఇలా నొక్కితే ఎక్కడైతే ఉన్నామో కరెంట్ లొకేషన్ మనకి చూపించినట్లుగా ఈ మహాసంకల్పంలో కూడా ఈ అఖిలాండమైనటువంటి ఈ భువనాలలో మనం ఏ భువనంలో ఉన్నాము, ఈ భువనం పైన ప్రవహించేటువంటి నదులెన్ని, పర్వతాలెన్ని, మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు, దివ్యమైనటువంటి పురుషులు ఎంతమంది జన్మించారు, ఎన్ని శకాలు గడిచాయి, వాటి పేరులు మొదలైనటువంటి వాటి వివరమంతా కూడా తెలియజేస్తోంది ఈ మహాసంకల్పం. అంతేకాకుండా కన్యాదానం చేయటం వల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని కూడా తెలియజేస్తోంది. ఇంతేనా అంటే కాదు, ఈనాడు మనం ఎవ్వరూ కూడా చేయలేనటువంటి శ్రౌత యాగాలు అంటే వేదం చెప్పబడినటువంటి యాగాలు, అగ్నిష్టోమము, అతిరాత్రము, అప్తోర్యామము, వాజపేయము, పౌండరీకము, శాంతపరము మొదలైనటువంటి యజ్ఞాలు ప్రస్తుతం మనం చేయలేము. అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం